జనవరి 22 నుంచి ప్రారంభమయ్యే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారతదేశం మరియు ఇంగ్లాండ్లు సిద్ధమవుతున్నాయి. మొదటి టీ20 కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. ఈడెన్ గార్డెన్స్లో ఇప్పటివరకు మొత్తం 12 టీ20లు జరిగాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 5 సార్లు గెలిచింది. చేజింగ్ చేసిన జట్లు 7 సార్లుగా విజయం సాధించాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూస్తే ఈ విధంగా ఉంది. సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్లు అందించడంలో ఈడెన్ గార్డెన్స్ ఖ్యాతిని కలిగి ఉంది. ఈడెన్ గార్డెన్స్లోని పిచ్లు సాధారణంగా నల్ల మట్టిని ఉపయోగించి తయారు చేయబడతాయి. ఈ రకమైన నేల మంచి బౌన్స్ను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇది బ్యాటింగ్ పరిస్థితులను మరింత అనుకూలంగా చేస్తుంది. అయితే మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ అది నెమ్మదిగా మారుతుంది. ఇది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులు మరియు పగటి సమయం కూడా పిచ్ ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. పగటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఉత్తమంగా ఉంటుంది. అయితే రాత్రి మ్యాచ్ సాయంత్రం సిమ్ బౌలర్లకు ఇది కొంత సహాయాన్ని అందించవచ్చు. ఈ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన గత మ్యాచ్ చూసుకుంటే ఈ విధంగా జరిగింది. ఫిబ్రవరి 2022న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మునుపటి మ్యాచ్ టీ20 ఇండియా వెస్టిండీస్ల మధ్య టీమిండియా వెస్టిండీస్ను 17 పరుగుల తేడాతో ఓడించింది. 3-0తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ మరియు వెంకటేష్ అయ్యర్ చివరి 6.1 ఓవర్లో 91 పరుగులు చేసి బ్యాటింగ్లో స్టార్లుగా నిలిచారు. సూర్యకుమార్ యాదవ్ 31 బంతుల్లో 65 పరుగులు చేశాడు. వెంకటేష్ అయ్యర్ 18 బంతుల్లో 35 పరుగులు చేసి నాటౌట్గా ఉండి టీమిండియాకు 5 వికెట్ల నష్టానికి 184 పరుగుల స్కోర్ను నమోదు చేశారు. ఆ తర్వాత వెస్టిండీస్ జట్టు తీవ్రంగా పోరాడినప్పటికీ 9 వికెట్ల నష్టానికి 167 పరుగుల వద్ద విఫలమైంది. హర్షల్ పటేల్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా వెంకటేష్ అయ్యర్ ఆల్రౌండర్ ప్రదర్శనతో భారతదేశ లక్ష్యాన్ని సమర్థవంతంగా కాపాడుకోవడానికి సహాయపడింది.